కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తన్లాట మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళలు రోడ్లపైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 218 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు వెంటనే 25 లక్షల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి మొగోడివైతే అని మాట్లాడే రేవంత్ రెడ్డి నిజంగానే మొగోడైతే రుణమాఫీ చేసి చూపించాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అనే మాట ఎన్నో వేదికల ద్వారా ఎన్నో సందర్భాల్లో చాలా స్పష్టంగా మా పార్టీ నాయకత్వం కింది స్థాయి గ్రామ స్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం దాకా వివరంగా చెప్పాం. ఇవాళ మేము చెప్పిన మాట నిజమైంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో ఈరోజు పల్లెలు తాగునీరు లేక తనలాడుతున్నాయి, తల్లడిల్లుతూ ఉన్నాయి. పట్టణాలు గొంతెండి అలమటించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈరోజు దూపతో దాహంతో కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన మాట వాస్తవం. మీరు ఒక నిమిషం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు, ఇవాళ ట్యాంకర్లు మళ్ళొక్కసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరిమణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇది హైదరాబాద్లోని ఒక బస్తీ. ఈ రకమైన దుస్థితి హైదరాబాద్లో ఉన్నది. ఇలా గొంతులెండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళు మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి, చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు, దూపతో ఏడుస్తున్నారు. పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి. ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి, ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబవళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి. ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది. ఇన్వర్టర్లు జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. దారుణం ఏంటంటే ప్రజలు 3-4 రెట్లు ఎక్కువ రేటు పెట్టి, గతానికంటే ఇప్పటికీ 3-4 రెట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం. మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని, అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. మార్చ్ ముగిసింది, ఇప్పుడు ఏప్రిల్లో అడుగుపెట్టినాం. ఇంకా మే, జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది. ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది. సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు, తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100% మళ్ళీ చెప్తా ఉన్నా, నొక్కి వక్కానిస్తా ఉన్నా, ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు. ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. నేను అడుగుతా ఉన్నా, నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి, జనగామకి, సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు? గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి? అవన్నీ ఆ నీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు? ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టిరని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం, పంటలు ఎండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని
నిర్వాకం ఈ ప్రభుత్వాన్ని కాదా? మల్లన్న సాగర్ నీళ్లు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇస్తారా 24 గంటల్లో మేమే గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు. అంటే దీని అర్థం ఏంటి? నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి, పంటలు ఎండి రైతులు నష్టపోవాలి. ఎందుకు రైతులు నష్టపోవాలి? ఎందుకు ఎండాలి పంటలు? ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. గత 10 ఏళ్లలో ఏనాడు బిందెలు దర్శనమీయలే మా హైదరాబాద్లో. ఇవాళ హైదరాబాద్లో బిందెలు ట్యాంకర్లు ఏ గల్లీకి పోయినా కనబడతా ఉన్నాయి. నేను ఒకటే అంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా? ఎందుకు ఈ కక్ష నీకు? సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేయాల్సుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు అది ఎవరు భరిస్తారు? ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను. ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా? నీ ప్రభుత్వం కడుతుందా? హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కడుతుందా? పాపం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు, అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట, ఎవరన్నా వాటర్ వేస్ట్ చేస్తే 5,000 రూపాయల జరిమానా. నీటిని వృధా చేస్తేనే 5,000 రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు మరి నీళ్ళని ఎత్తిపోయకుండా 100 రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఏం జరిమానా వేయాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా, ఎవడు కమిటీ కమ్మన్నాడు ఆయనను? పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోను అయితే అంటాడు కదా. నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోను అయితే చెయ్యి రుణమాఫీ, ఎవడాపిండి ఆయన నిన్ను? చెయ్యి రుణమాఫీ, చెయ్యి 2 లక్షల రుణమాఫీ చెయ్యి. నువ్వే అన్నావు కదా December 9 అని, చెయ్యి. పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది. అల్టిమేట్గా 4 రోజులు నడిపిస్తారు బై టైంపాస్, అటెన్షన్ డైవర్షన్. ఓ రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు బర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు. ఇవేనా ఇక? అసలు పని లేదా? మంచి ఇల్లు ఇచ్చేది లేదు, సాగునీరు ఇచ్చేది లేదు, పంటలు ఎండితే పట్టించుకునేది లేదు, రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు.